అమెరికా భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? ట్రంప్ అనే వ్యక్తి హిస్టారిక్గా అమెరికా అధ్యక్షుడి స్థానానికి నెట్టబడ్డాడు. అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ అంటాడు. అంటే మాగా అనే దానిలోనే ఒక అయిపోయింది అమెరికా అని అతనే చెబుతున్నాడు. అంటే ఈ తరానికి భవిష్యత్తు లేదు. ఇక ఈ తరం తన భవిష్యత్తును తన చేతిలోకి తీసుకోకపోతే ఇదే భవిష్యత్తు, ఇక భవిష్యత్తు లేదు. చైనా అమెరికాను భయపెట్టింది, ట్రంప్ భయపడ్డాడు. రష్యా కూడా భయపెట్టగలిగింది. అంటే అమెరికానేమో కండిషనాలిటీస్తో అప్పిస్తుంది. అమెరికా అంటే అమెరికా డైరెక్ట్గా ఉండదు కదా. చాలామంది ఆ దేశంలో H1B వీసాల కోసం జరుగుతున్న గందరగోళం, ఆవేదన, అమెరికా వ్యవస్థ కూడా సంక్షోభంలో పడింది. మానవాళికి మహోదయం అన్నారు కదా, మహోదయం అవుతుందా? అంతం కాదు, ఇది ఆరంభం. అంటే అమెరికా పదే పదే జరుగుతున్నది. 2012లో అమెరికా గాన్. అమెరికన్ ఎకానమీ యాజ్ ఎన్ ఇంపీరియలిస్ట్ ఎకానమీ ఇతర దేశాల మధ్య ఆధిపత్యం చేసి. నమస్తే. అమెరికా అధ్యక్షులు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన నిర్ణయాలు చాలా దూకుడుగా ఉన్నారు అని ప్రపంచవ్యాప్తంగా మీడియా రాస్తూ ఉన్నది. మన దేశ విషయంలో అయితే ఆయన వైఖరి ఎట్లా ఉన్నదో అందరి ఈ మధ్యకాలంలో అర్థమైంది. ఒకవేళ ట్రంప్ ఇదే తరహాలో ఉంటే అమెరికా భవిష్యత్తు ఏమిటి? భారత్ భవిష్యత్తు కాదు, అమెరికా భవిష్యత్తు ఏమిటి? ఇంతకు పూర్వం నుంచి అమెరికా ఎట్లా ఉన్నది? ట్రంప్ ఇలా మాట్లాడడానికి దాని గత చరిత్ర, గత అనుభవం ఏదైనా దోహదం చేసిందా అని ప్రశ్న వేసుకుంటే కనుక కావచ్చు, అవును, అవకాశం ఉంది అని చెప్తున్నది గ్రంథం. ఇది మానవాళికి మహోదయం, అంతం కాదు, ఇది ఆరంభం అని డి పాపారావు గారు, వారు ప్రధానంగా ఆర్థిక రంగంలో వస్తున్న మార్పులు, సామాజిక రాజకీయ రంగాల్లో వస్తున్న మార్పులు, వాటి పరిణామ ప్రభావాలు ఎలా ఉంటాయనే వాటిపైన స్పందిస్తూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు. వారు మన దగ్గర ఉన్నారు. అమెరికా దాని లక్షణం ఏమిటి, అమెరికా తన ఆలోచన ఏమిటి, అమెరికా రేపు ఏం కాబోతున్నది, ట్రంప్ వ్యాఖ్యలు, ట్రంప్ నిర్ణయాలు ఎటువైపు తీసుకొని పోతున్నాయి ఆర్థిక వ్యవస్థను, వీటి గురించి మాట్లాడదు మన దగ్గర పాపారావు గారు. సార్ నమస్కారం. అమెరికా భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? ట్రంప్ వ్యాఖ్యలు ఏమిటో మనందరికీ తెలుసు. స్ట్రైట్ క్వశ్చన్. అంటే స్ట్రైట్ క్వశ్చన్ దగ్గర మీకు ఒక చిన్న, ఇది మీరు ఇంట్రొడక్షన్లో ఇచ్చిన ట్రంప్ ఏ దిశగా తీసుకెళ్తున్నాడు అమెరికా అనేది, అంటే ట్రంప్ చేసే పనులు, దాని పర్యవసానాలు ఏంటి అనేది మీరు అవును. అంటే ట్రంప్ చేసే పనుల పర్యవసానం ఏమో కానీ గతంలో జరిగిన చరిత్ర గమనం తాలూకు, ఆర్థిక వ్యవహారాల తాలూకు పర్యవసానమే ఈరోజు ట్రంప్ అనే వ్యక్తి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావటం వెనకే ఒక చరిత్ర ఉంది. దాని ఆర్థిక చరిత్ర, అమెరికా ఆర్థిక చరిత్ర నేను మెయిన్గా డీల్ చేస్తే అమెరికా ఆర్థిక రాజకీయ చరిత్ర. అమెరికా రాజకీయ ఆర్థిక చరిత్ర పరిణామ క్రమంలో ఒకానొక దశలో ట్రంప్ అనే వ్యక్తి హిస్టారిక్గా అమెరికా అధ్యక్షుడి స్థానానికి నెట్టబడ్డాడు. ఓకే, అనివార్యంగా అవసరమైంది. ఓ డెస్పరేషను దాని నుంచి వచ్చాడు ట్రంప్. అమెరికా ప్రజలలో, అమెరికా వ్యవస్థలో ఉన్న ఒక డెస్పరేషను, ఒక నిస్సహాయ స్థితి, ఒక ఆక్రందన, దాని రిఫ్లెక్షన్ ట్రంప్ ఈరోజు. ఇది అమెరికాకు అసహాయత, ఆక్రందన అంటున్నారు ఏమిటి? అమెరికాది ఆక్రందనే. ఎందుకంటే ఇప్పుడు అసలు అమెరికా అనేది ఈరోజు మనకు కనపడుతున్న అమెరికా గురించి మాట్లాడుకుంటే, ఈరోజు అమెరికా పని అయిపోయిందనేది చాలామంది ఫీల్ అవుతున్నారు. ఒక సూపర్ పవర్గా దాని పని అయిపోయింది, దానికి ఒక 37 లక్షల కోట్ల డాలర్ల దాకా అప్పులు ఉన్నాయి, అలాగే ఆ వ్యవస్థలో ఇంకా సత్తా లేదు, శక్తి లేదు, దాన్ని దాటి చైనా చాలా దూరం వెళ్ళిపోయింది. రష్యా కూడా అలాగే ఆయుధపరంగా కానీ, పోరాటపరంగా కానీ, ఒకప్పుడు సోవియట్ యూనియన్ లాగా కాకపోయినా డి అంటే డి అన్నట్లుగా మళ్ళీ ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ రకంగా సింపుల్గా చెప్పాలంటే 15 ఏళ్ల క్రితం కూడా నేను చెప్పిన మాట ఒకటి ఏంటంటే, నేను ఒకసారి చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, రష్యా ఒక సాయుధ శక్తిగా, ఆయుధ పాఠం ఉన్నటువంటి ఒక సాయుధ శక్తిగా, చైనా ఒక ఆర్థిక పాఠం ఉన్నటువంటి బలీయమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా అమెరికాకి సవాల్ విసురుతాయి అనేది 15 ఏళ్ల క్రితం నా అంచనా. 15 ఏళ్ల క్రితమే. ఆ రోజు పుటిన్ తీరు, పుటిన్ ధోరణి, పుటిన్ చేస్తున్న పనులు చూస్తేనే చూచాయిగా ఆ రోజే అర్థమైంది. ఆ రెండు దేశాల మధ్య ఒక శ్రమ విభజన ఉందా అనిపించే విధంగా ఆ రోజు పరిస్థితులే కనపడుతున్నాయి. రష్యా ఆయుధపరంగా, ఎందుకంటే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి రష్యా ఆయుధపరంగా మహాశక్తి, అలాగే ఆర్థికంగా చైనా, ఈ రెండు దేశాల మధ్య ఒక శ్రమ విభజన ఉందా అమెరికాను ఎదుర్కోవటం అనేది
ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మీకు కనపడుతుంది. శ్రమ విభజన. శ్రమ విభజన అంటే అమెరికాను ఎదుర్కోవటంలో ఆయుధాలు కావాలి, ఆర్థికంగా కావాలి. మీకు అమెరికాను ఎందుకంటే 2 రకాల శక్తివంతం అయింది అనేది. మీకు సోవియట్ యూనియన్ ఉన్న కాలంలో ఆయుధాల పరంగా సోవియట్ యూనియన్ శక్తివంతం అయింది అమెరికాతో, కానీ ఆర్థికంగా బలహీనమైంది, అందుకోడిపోయింది. అది ఈ 2 ఉంటే కానీ అమెరికాను జయించలేవు ఏదైనా. అందుకని ఆ శ్రమ విభజన ఉందనేది ఒక పరోక్షమైనటువంటి ప్రత్యక్షమైన అంగీకారంతో కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, అది నడుస్తుంది అనేది. ఈ క్రమంలోనే మీరు మొన్న చూస్తే పక్కకి వెళ్తున్నా కొంచెం యెమెన్ దేశంలో పోయి చైనా రష్యా ప్రతినిధులు యెమెన్ దేశ నాయకత్వంతో కలిశారు. హౌతీ గెరిలాలు కూడా ఆ దేశంలో యెమెన్ వాళ్ళే. వాళ్ళు కలిసి యెమెన్కి ఇచ్చిన హామీలు ఏంటంటే యెమెన్కి ఆర్థికంగా చైనా సాయం చేసేటట్లు, యెమెన్ పురోగతిలో ఆర్థిక నిర్మాణంలో చైనా సాయం చేస్తుంది. సాయుధంగా అమెరికాని ఎదుర్కోవటం ఇవన్నీ, ఇజ్రాయెల్ వేసేవి ఇవన్నీ, హౌతీల మీద కానీ ఇవన్నీ కానీ దానికి సంబంధించి ఆ పరంగా రష్యా సాయం చేస్తుంది. ఇది కుదిరిన ఒప్పందం. మీకు దానిలోనే స్పష్టంగా కనపడుతుంది. రష్యా ఈజ్ హెల్పింగ్ యెమెనీస్ ఆయుధ పరంగా, చైనా నిర్మాణ పరంగా. ఇది ఒక క్లియర్ న్యూస్ బిట్, అది నేను చూసింది. అంటే మీకు అక్కడ శ్రమ విభజన వీళ్ళిద్దరు కలిసి ఏ డివిజన్లో చేసుకుంటారు. సరే ఇదొకటి. సరే ఇక ఈ క్రమంలో ఏంటంటే మీరు అడిగిన పక్క మళ్ళీ ఇటు వస్తే ట్రంప్ దాకా పరిస్థితి ఎందుకు వచ్చింది? ట్రంప్ అనేది ఒక పతనానికి సూచిక అని చెబుతున్నా కదా, అమెరికా పతనానికి సూచిక. ఆ కాలంలో పైకి ఎగిసిన వాడు, అనివార్యంగా అమెరికా ప్రజలు నిరాశ నిస్పృహల్లో పైకి ఎగిసి వచ్చినవాడు. దానిలో ఎందుకు వచ్చింది ఇక్కడికి ఈ పరిస్థితి అంటే, నిజానికి అమెరికా ఈరోజు పతనం అవటం కాదు. మీరు ఇప్పుడు ఇందా నా పుస్తకం చూపించారు. అవును. దానికి ముందు దాని సీక్వెల్స్, ఇది 4వ పుస్తకం సీక్వెల్లో. 2003లో ఒకటి వేసాను, ఇది అసలు అమెరికా అని. తర్వాత 2007లో ఇంకోటి వేసాను, మహాసామ్రాజ్యం మరణవేదన అని. 2012లో ఇంకోటి 3వ పుస్తకం, సమాధిలోకి సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదం సమాధిలోకి వెళ్ళిపోతుంది, చచ్చిపోయిందని. 4వది ఇప్పుడు మీ ముందున్న పుస్తకం. సరే ఈ 4 సీక్వెన్స్కి ముందు నేను చెప్పేది ఒకటి. నేను 2012లో రాసింది అయితే కొంచెం క్లియర్, బాగా బలంగా కనపడే టైటిల్ ఇది, సమాధిలోకి సామ్రాజ్యవాదం. అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ అయిపోయింది, అది ఒక సూపర్ పవర్గా పోయింది, అది ఒక సామ్రాజ్యవాద దేశంగా పతనం అవుతుందో దేశంగా ఉంటుంది భూమి మీద. అది ఆ దేశ ప్రజలు ఉంటారు, కానీ ఒక సామ్రాజ్యవాద దేశం ఆధిపత్యం పోతుందని పోయిందని నా లెక్క, అప్పటికే పోయింది. అయితే దీని వెనక నేను ఇప్పుడు 2012లో చెప్పాను, కానీ ఇప్పుడు కాదు అసలు పోయింది, 1979కి అని పోయింది. అది 70ల చివరి నాటికే అమెరికా పోయింది. ఆ రోజే, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది అమెరికా. ఎలా మేనేజ్ చేసిందనే చరిత్ర జస్ట్ బ్రీఫ్గా చెప్తా. 79 వచ్చే నాటికల్లా అమెరికా నుంచి పరిశ్రమలు తరలి వెళ్ళకపోవటం మొదలైంది. 79 దాకా సుమారుగా 76, 79 కాలంలో చైనా ఓపెన్ అయింది. మీకు గుర్తుంటే డెంగ్ సియాఓపింగ్ వచ్చాడు చైనాలో ఈ ఎస్సీజెడ్ లాంటి, మన ఎస్సీజెడ్ లాంటి కోస్టల్ ఏరియాలో షెంజన్ కానీ ఇట్లాంటి ఒక 6 చోట్ల ఒకేసారి పెద్ద పెద్ద కోస్టల్ ఏరియాలో సపరేట్గా ట్యాక్స్ హ్యావెన్స్ కానివ్వండి అన్నీ ఓపెన్ చేసి వాళ్ళ లేబర్కి ఎంప్లాయ్మెంట్ కోసం చైనా వాళ్ళు చీప్ లేబర్ని సప్లై చేశారు. ఈ చీప్ లేబర్ కోసం అమెరికన్ ఇండస్ట్రీ అక్కడికి తరలి వెళ్ళిపోవటం మొదలైంది. మీకు సింపుల్, అది 76, 79 కాలంలోనే అవుట్సోర్సింగ్ మొదలైంది, పరిశ్రమలు వెళ్ళిపోవటం మొదలైంది చైనాను వదిలిపెట్టి. సరుకు ఉత్పత్తి రంగం పరిశ్రమలు. ఆ క్రమంలో అమెరికాలో పరిశ్రమలు ఖాళీ అయిపోవటం మొదలైంది. అమెరికాలో సరుకు ఉత్పత్తి రంగంలో ఉద్యోగాలు లేవు. ఆ తర్వాత రాను మెక్సికో పికప్ అయింది కదా, దాంతోపాటుగా మెక్సికోలో చాలా పరిశ్రమలు పోయినాయి, అలాగే కొరియా పోయినాయి కొన్ని. ఎట్లా దాంతోపాటు మీకు ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశాలు, వియత్నాం, మళ్ళీ పరిశ్రమలు ఏమీ లేవు. అమెరికాలో పరిశ్రమలు ఎందుకు లేవంటే అమెరికాలో కాస్ట్లీ లేబర్. చైనాలో ఉత్పత్తి చేస్తే చౌక, వియత్నాంలో ఉత్పత్తి చేస్తే చౌక, బంగ్లాదేశ్లో ఉత్పత్తి చేస్తే చౌక, మెక్సికోలో ఉత్పత్తి చేస్తే చౌక. ఈ చౌకైన ఉత్పత్తులు అమెరికా తీసుకెళ్ళి అంటే రవాణా చేసి అమ్ముకున్నా అక్కడ ఇంకా చౌకే, అది అక్కడ లేబర్తో ఉత్పత్తి చేసేదానికంటే. సో చౌక లేబర్ని ఎత్తుక్కుంటా అమెరికా పరిశ్రమలు వెళ్ళిపోయింది. సో అమెరికాలో ఎంప్లాయ్మెంట్ లేదు ఆ రోజుకి. మ్యానుఫ్యాక్చరింగ్, సరుకు ఉత్పత్తి రంగంలో ఎంప్లాయ్మెంట్ పోయా. ఆ తర్వాత 90లు వచ్చినాయి. 90లు వచ్చేసరికి ఏమైంది, ఇంటర్నెట్ ఇవన్నీ రావటం మొదలైంది, ఆన్లైన్ వచ్చింది కదా. 95 నాటికల్లా పూర్తి స్థాయిలో ఆన్లైన్ డెవలప్ అవటం అయిపోతుంది దాదాపుగా. దాంతో ఏమైంది, మీకు అమెరికా సేవారంగం కూడా బయట దేశాలకు వెళ్ళిపోవటం మొదలైంది. ఆన్లైన్ వచ్చిన తర్వాత అమెరికాకి ఇండియాకి కనెక్టివిటీ పెరిగింది కదా, కమ్యూనికేషన్ పెరిగిపోయింది. లైవ్ మీరు చేయొచ్చు, ఇక్కడ మీరు ప్రాజెక్ట్ చేస్తుంటే అక్కడ వాళ్ళు చూసుకోవచ్చు కావాలంటే. ఆన్లైన్ వచ్చింది, దాంతో ఏమైంది, సేవారంగం కూడా అమెరికా నుంచి వెళ్ళిపోయింది. సరుకు ఉత్పత్తి రంగం పోయింది 79, 76 నుంచి వెళ్ళిపోవటం మొదలైంది.
తర్వాత సేవారంగం 90-95 వచ్చేసరికి ఆన్లైన్ ఇంటర్నెట్ వచ్చేసరికి అవన్నీ ఇండియాకి వచ్చేసినాయి కదా పరిశ్రమలు. ఐటీ పరిశ్రమ మొత్తం ఇండియాకి కదా, మేజర్స్ మనమే కదా. దాని గురించి ఇప్పుడు సమస్యలు వేరే ఉన్నాయి, దాని గురించి మాట్లాడతాం. అది కావాలంటే మాట్లాడదాం, లేకపోతే దాని పక్కన. సేవారంగం మొత్తం పోయింది. దాంతో ఏమైంది, ప్రపంచానికి ఫ్యాక్టరీ చైనా అయింది, ఫ్యాక్టరీ సరుకు ఉత్పత్తి ఫ్యాక్టరీ. ప్రపంచానికి ఫ్రంట్ ఆఫీస్ అంటే సేవలు అందించేది, సర్వీసెస్ ఇచ్చేది, అది ఇండియా అయింది. ఇంకా అమెరికాలో జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, అయిపోయింది కదా, ఎంటీ. అమెరికా జనాలు మరి ఎలా బతకాలి? సింపుల్. అప్పటి నుంచి ఇప్పుడు అంటే అమెరికాలో జాబ్స్ పోవడం మొదలైందంటే అమెరికా ఆ రోజే చచ్చిపోయింది ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు మీరు అన్న దానికి వస్తాను నేను. అమెరికా గ్రేట్ అగెయిన్ అని ట్రంప్ అంటుడు, అమెరికా ఫస్ట్ అనేమో అంటున్నాడు. అంటే సేవా రంగంలోనూ వస్తూత్పత్తి రంగంలోనూ బలహీనపడిన అమెరికాను తాను మళ్ళీ పునరుజ్జీవింపజేస్తారని ట్రంప్ వ్యాఖ్యలు ఎందుకు అర్థం చేసుకోకూడదు? అది అమెరికాకు కొత్త శక్తినిస్తని ఎందుకు భావించకూడదు? అంటే మాగా అనే దానిలోనే ఒక అయిపోయింది అమెరికా అని అతనే చెబుతున్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు. అగైన్ అంటే మళ్ళీ గ్రేట్ చేయమని అంటే ఇప్పుడు కాదనే కదా, అయిపోయామనే కదా. మీకు ఆ మాటకు సారాంశం అదే కదా, అంతకంటే ఏముంది, ఎవరు చెప్పాలి దానికి? మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అగైన్ అంటే ఏంటి? మళ్ళీ గ్రేట్ చేయమని, ఇప్పుడు పోయామని. ఆ పోయిందే ఈ కథ. సరే అయింది, ఇట్లా అయిపోయింది. సరుకు ఉత్పత్తి రంగం పరిశ్రమ వెళ్ళిపోయింది. కానీ మరి ఎట్లా మేనేజ్ అయింది అమెరికా? 79 నుంచి పరిశ్రమ వెళ్ళిపోవటం, తర్వాత సర్వీస్ సెక్టర్ వెళ్ళిపోవటం మొదలైతే అమెరికా ఎలా మేనేజ్ అయింది? బిగ్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కదా కనపడుతుంది లక్షణాలు, పతన లక్షణాలు. ఇంతకాలం ఏది కవరప్ చేసిందంటే ప్రతి పెట్టుబడిదారీ వ్యవస్థకి, ప్రతి వ్యవస్థకి ఆ మాటకు వస్తే రెండు ముఖాలు ఉంటాయి. ఒకటి ఉత్పత్తి రంగం, రియల్ ఎకానమీ అంటాం దాన్ని. అంటే మన రియల్ ఎకానమీలో ఏ దేశంలోనైనా రియల్ ఎకానమీ అనే దానిలో ఒక వ్యవసాయ రంగం ఉంటుంది, దానిలో ఉత్పత్తి జరుగుద్ది. ఓ సేవా రంగం ఉంటుంది, దానిలో సేవలు అందిస్తారు. ఏదో ఎదురు మనుషుల కోసం హెయిర్ కటింగ్ దగ్గర నుంచి రకరకాల రవాణా, ఇవన్నీ సేవలే కదా. మూడోది పారిశ్రామిక రంగం, సరుకు ఉత్పత్తి రంగం. ఈ మూడు కలిపి రియల్ ఎకానమీ, నిజ ఆర్థిక వ్యవస్థ నిజంగా ఉన్నది కాంక్రీట్గా, మనం దాని అవసరం ఫీల్ అయ్యేది. దీనికి సపోర్ట్గా ఇది ఒక ముఖం. ప్రతి పెట్టుబడిదారీ వ్యవస్థ ముఖాల్లో మొదటి ముఖం నిజ ఆర్థిక వ్యవస్థ. ఈ మూడు రంగాలు ఉన్నది, అగ్రికల్చరు, సర్వీసెస్, ఇండస్ట్రీ. రెండో ముఖం ఏంటంటే దీనికి ఫైనాన్స్ ముఖం. మరి ఒకళ్ళు పరిశ్రమ పెట్టాలన్నా, వ్యవసాయంలో ఎవరైనా ట్రాక్టర్లు కొనుక్కోవాలన్నా, లేకపోతే వ్యవసాయం చేయడానికి అవసరమైనటువంటి ఇతరత్ర అవసరాలను తీర్చుకోవాలన్నా, లేకపోతే సేవా రంగంలో ఒక ఇది మన ఐడియాని వాస్తవ రూపం ఇచ్చి దాన్ని ఒక పరిశ్రమ పెట్టాలన్నా, సేవారంగ పరిశ్రమ డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు సప్లై చేసేదే ఫైనాన్స్ రంగం. ఈ ఫైనాన్స్ అనేది రెండో ముఖం పెట్టుబడిదారీ వ్యవస్థకి. ఒకటేమో నిజార్థిక వ్యవస్థ, అదొక ముఖం, రెండు ముఖాల్లో. ఇంకో ముఖం ఏమో ఫైనాన్స్ వ్యవస్థ. మీకు ఇక్కడ ఏమైంది, అమెరికాలో నిజార్థిక వ్యవస్థ అనే ముఖం పోతుంది. ఎప్పటి నుంచో పెరాలసిస్ వచ్చేసింది, పక్షవాతం దానికి. ఎందుకంటే సేవారంగం పోయింది, వ్యవసాయ రంగం, అది సరుకు ఉత్పత్తి రంగం పోయింది. రెండు రంగాలు ఖాళీ అయిపోవడంతో ఉద్యోగాలు పోతే ఏమైంది, వ్యవసాయ రంగం ఏమో ఆ దేశంలో చాలా స్వల్పం, కేవలం 2-3% మంది జనాభాయే వ్యవసాయ రంగంలో ఉన్నారు. కాబట్టి అది మాత్రం దాన్ని పక్కన పెట్టచ్చు, మన దేశంలాగా కాదు. కాబట్టి ఏంటంటే అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థలోని నిజార్థిక వ్యవస్థ అనే ముఖానికి చాలా కాలం క్రితం ప్రక్షవాతం వచ్చింది, అది పడిపోయింది. ఓకే, ఇప్పుడు నిలబెడుతుంది ఏంటంటే ఆ రెండో ముఖం ఉంది కదా, ఫైనాన్స్ వ్యవస్థ. ఏదైతే అసలు మామూలుగా అయితే కుక్క తోక కాదు, ఇది కుక్క ఏమో నిజార్థిక వ్యవస్థ, అసలు అది బాడీ. తోక వెనకాల ఉండేది ఫైనాన్స్ వ్యవస్థ, దానికి సపోర్ట్ బ్యాలెన్స్ చేయడానికి. ఓకే, కానీ ఇక్కడ ఏమైంది, కుక్క తోకను ఊపిందా, తోక కుక్కను ఊపిందా అనే కథ ఉంది, మాట ఉంది కదా. అవును, కుక్క తోకను ఊపాలి అంటే నిజార్థిక వ్యవస్థ అవసరాలకి ఫైనాన్స్ వ్యవస్థ దానికి సపోర్ట్గా ఉండాలి. కానీ ఆ తర్వాత కాలంలో దానికి పక్షవాతం వస్తే అమెరికాలో ఏమైందంటే తోక కుక్కను ఊపుతుంది. ఫైనాన్స్ వ్యవస్థ అమెరికా నడిపింది గత 40-50 ఏళ్ళుగా. 1980ల తర్వాత ఫైనాన్స్ వ్యవస్థ అమెరికా నడిపింది. అప్పులిచ్చి అమెరికా ప్రజల కొనుగోలు శక్తిని కాపాడారు. ఒకటి క్రెడిట్ కార్డులు ఎన్ని వచ్చినాయి, ఇతర దేశాలకు అప్పులు ఇచ్చి, ఇతర దేశాలకు కాదు, ఆ జనానికి, జనాలకే. ఆ దేశంలో జనాలకు ఉద్యోగాలు లేవు కదా. అవునవును, వాళ్ళు కొనాలి కదా, మళ్ళీ వాళ్ళు లేకపోతే విప్లవం వస్తుంది కదా. ఆ దేశంలో వాళ్ళ కొనుగోలు ఉండాలి, వాళ్ళ బతుకులు గడవాలి, లేకపోతే విప్లవం వస్తుంది ఆ దేశంలో. కాబట్టి అలా రాకుండా అమెరికాని కాపాడుకోవాలంటే నిజార్థిక వ్యవస్థ పోయింది. కాబట్టి ఫైనాన్స్ వ్యవస్థ తాలూకు డబ్బులు గుమ్మరించడం. ఎందుకంటే డాలర్ వాళ్ళ చేతిలో ఉన్న కరెన్సీ, మన చేతిలో రూపాయి ఉన్నట్లు, బ్రిటన్ వాడి చేతిలో పౌండ్ ఉన్నట్టు, మెక్సికో చేతిలో పెసో ఉన్నట్టు, వాడి కరెన్సీ డాలరు, అది కూడా అంతర్జాతీయంగా యాక్సెప్టెడ్ కరెన్సీ. 1944లో బ్రిటన్ వుడ్స్లో దాన్ని అంతర్జాతీయ కరెన్సీగా అందరూ ఒప్పుకున్నాం. సో ఆ కరెన్సీ పెట్టుకొని అది ముద్రేసుకొని అప్పులు తీసుకొని మొత్తం మీద జనాలకు కూడా అప్పులు ఇవ్వటం మొదలుపెట్టాడు. క్రెడిట్ కార్డ్ కల్చర్ వచ్చింది, అప్పులు చేసి బతకటం మొదలుపెట్టారు.
అప్పుల పాలైపోయారు. ఇప్పటికి అప్పులు చేసి బతకడం మొదలైన తర్వాత ఈ రోజు కొత్తగా అప్పులు కూడా చేయలేని స్థితికి వచ్చేసారు అమెరికన్ పౌరులు. ఈరోజు అదే పరిస్థితి. తర్వాత రెండోది ఏమైంది, 1980 అంతా ఇట్లా మొదలైంది, క్రెడిట్ బూమ్ వచ్చింది. 90లు వచ్చేసరికి అమెరికాలో షేర్ మార్కెట్ పెరిగింది. .com బబుల్ అంటారు దాన్ని. ఎందుకు పెరిగింది? ఎందుకు పెరిగింది? అప్పుడు హై టెక్నాలజీ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చిందా, సాఫ్ట్వేర్ పెరిగిందా. ఈ హై టెక్నాలజీ కంపెనీలు అమెరికా షేర్ మార్కెట్లో కూడా మనకి ఇక్కడ సెన్సెక్స్ ఎలా ఉందో, నిఫ్టీ ఎలా ఉందో అక్కడ కూడా రెండు ఉన్నాయి, డౌ జోన్స్, నాస్డాక్. డౌ జోన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్, జనరల్గా చెప్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సంబంధించింది అనుకోవచ్చు, పాతకాలం ఇండస్ట్రీకి సంబంధించి షేర్లు దానిలో ఉంటాయని. నాస్డాక్ అనేది హై టెక్నాలజీ షేర్లు ఉండే ఇండస్ట్రీ మార్కెట్, అది షేర్ మార్కెట్. ఆ నాస్డాక్ సూచి విపరీతంగా పెరిగింది, ఎందుకంటే ఆన్లైన్ ఇంటర్నెట్ వచ్చింది, ఆన్లైన్ ఇది వచ్చింది. దాంతో ర్యాపిడ్గా ఇంటర్నెట్ కంపెనీలు, టెక్నాలజీ కంపెనీలు, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటివి అప్పుడు పుట్టినాయి కదా, తర్వాత మొత్తం అయ్యే కదా, వాటి షేర్లు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వాటి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ పెరిగింది. మైక్రోసాఫ్ట్ ఎంత విస్తారంగా పెరిగింది. అట్లాగే అప్పట్లో మనకి ఇక చాలా ఉన్నాయి, బ్రౌజర్లు వచ్చినాయి, రకరకాల బ్రౌజర్లు కొన్ని ఉన్నాయి, కొన్ని పోయినాయి. ఇవన్నీ మార్కెట్లో, షేర్ మార్కెట్లో ఫ్లోట్ అయినాయి, వాటి షేర్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అట్లా .com బబుల్ వచ్చింది 1990స్లో. .com బబుల్లో అమెరికన్లకు మళ్ళాగా ఇండియన్స్ లాగా తక్కువ మంది షేర్ మార్కెట్లో ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా పెరిగారు, కానీ ఒకప్పుడు మనకి తక్కువే కదా, 10-15 ఏళ్ల క్రితం ఇండియన్ షేర్ మార్కెట్లో తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు బాగా పెరిగిపోయారు. కానీ అమెరికాలో ఇంకా ఎక్కువ. అమెరికాలో దాదాపు 50% మంది పైన జనం అమెరికా షేర్లు కొంటారు. అమెరికా మార్కెట్లో వాళ్ళు జనరల్ అది షేర్లు కొనడం చాలా సాధారణంగా, మన రియల్ ఎస్టేట్ కొన్నట్టు, బంగారం కొన్నట్టు వాళ్ళు షేర్లు కొంటారు. కాబట్టి ఏమైంది, మీకు అంతమంది జనం షేర్ మార్కెట్లో ఉన్నారు, షేర్లు పెరుగుతున్నాయి. వాళ్ళలో 100 రూపాయలు పెట్టుబడి పెడతారు షేర్ మార్కెట్లో జనం. 100 రూపాయలు పెట్టుబడి పెడితే పెరిగిపోతుంది కదా మార్కెట్, .com బబుల్ పెరుగుతుంది మార్కెట్. దాంతో 100 రూపాయలు పెట్టుబడి పెడితే ఏమవుతుంది, అది 100 రూపాయలు కాబట్టి $100 పెట్టాడు అనుకోండి, $200 అవుతుంది. ఆ షేర్ అమ్మేస్తాడు లాభం వచ్చినప్పుడు. అమ్మేస్తే $100 ఖర్చు పెట్టుకుని తన అవసరాలకు ఉంచుకొని $100 మళ్ళీ మార్కెట్లో పెడతాడు, ఇంకో షేర్లు పెరుగుతున్నాయి. ఇట్లా బతికేశారు 90ల దశ మొత్తం. 2001 వచ్చేసరికి .com బబుల్ పగిలిపోయింది, .com బస్ట్, Y2K అదంతా వచ్చి ఆ తర్వాత .com బబుల్ పోయింది, షేర్ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. దాంతో క్రైసిస్ అప్పుడు అమెరికాలో మళ్ళీ. అంటే మీరు పొట్ట విప్పి చూడాలన్నట్లుగా ఏంటంటే అసలు రంగు బయటపడిపోతుంది, ఇక్కడ ఏమీ లేదని. మళ్ళీ నెక్స్ట్ ఏం చేశారు, 2003 వచ్చేసరికి అలా అమెరికాలో రియల్ ఎస్టేట్ బబుల్ వాళ్ళు తెచ్చారు కాన్షియస్గా, జనాలు బతికించడానికి. రియల్ ఎస్టేట్ బబుల్ ఎలా తెచ్చారు, హౌసింగ్ లోన్స్ మీద వడ్డీ రేట్లు తగ్గించారు, గృహ రుణాల మీద వడ్డీ రేట్లు తగ్గించారు. దాంతో ఇల్లు కొనడానికి విపరీతంగా లోన్లు తీసుకోవడం మొదలుపెట్టారు జనం. లోన్లు తీసుకోవడం మొదలు పెడితే వాళ్ళు లోన్ తీసుకున్న కొద్దీ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. మీరు కొనేవాళ్ళు పెరిగిన కొద్దీ మార్కెట్లో రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరుగుతాయి కదా. అమెరికాలో రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా కూడా అదే జరిగిందిగా, రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. దాంతో ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్ భూమిలో బ్యాంకులు లోన్లు ఇవ్వటం, జనాలు ఇల్లు కొనటం, రియల్ ఎస్టేట్ ప్రపంచం అంతా కూడా జరిగింది అదేగా. మనకు కూడా రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది ఇక్కడ. అంటే అమెరికా లాంటి దేశాలు, ధనిక దేశాలన్నింటిలో జరుగుతున్న పరిణామాలు ఇవే. కానీ అమెరికా ప్రపంచంలో మేజర్ ఆర్థిక వ్యవస్థ గురించి, దాని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి. అట్లాగే మన దేశంలో కూడా బబుల్ వచ్చింది, ఎందుకంటే అమెరికా డబ్బులు వస్తున్నాయి కదా, అమెరికా డబ్బులు మన మార్కెట్లో కూడా వస్తాయి. అమెరికాలో డాలర్లు వాళ్ళు ముద్రేసి రియల్ ఎస్టేట్ బబుల్ వస్తాయి, జనాల్లోకి పంపుతుంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ బబుల్ ఈ రూపంలో బ్యాంకులు లోన్లు ఇచ్చి ఎన్ని జరుగుతుంటే ఆ డాలర్లు బయటకు వస్తే మన వాళ్ళు ఉన్నారు, మనం ఉండటంతో పాటు వాళ్ళ పెట్టుబడిదారులు కూడా భారత మార్కెట్లో పెట్టుబడి పెడతారుగా. ఆన్లైన్గా పెట్టడం కూడా వచ్చిందిగా, ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టే మార్గం వచ్చిందిగా. దాంతో అవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఈ డబ్బులు వెళ్ళి, ధనిక దేశాల డబ్బులు, రియల్ ఎస్టేట్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. సో దాంతో అమెరికా షేర్ మార్కెట్ కూడా, అమెరికా రియల్ ఎస్టేట్ కూడా పెరిగిపోయింది. దీంతో చాలామందికి బతుకు తెరువు అది. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా షేర్ మార్కెట్లో ఉన్నటువంటి ఇదే, అమెరికా రియల్ ఎస్టేట్లో ఉన్నది ఏంటంటే రీమార్ట్గేజ్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 7% ఇంట్రెస్ట్కి ఒక బ్యాంకులో లోన్ తీసుకుంటే అప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి కదా, బాగా తగ్గించారు, తగ్గిపోయింది రియల్ ఎస్టేట్ హోమ్ లోన్స్. నేను 7%కి ఒక బ్యాంకులో హోమ్ లోన్ తీసుకొని నేను ఇల్లు కొంటా. తర్వాత ఏం చేస్తాను, నేను దాన్ని 6.5% ఒక బ్యాంక్ లోన్ ఇస్తుంటుంది. నా బ్యాంకు నుంచి తీసుకెళ్ళి, నేను ఏ బ్యాంకులో అయితే అప్పు తీసుకున్నానో ఆ బ్యాంకు నుంచి ఆ లోన్ని తీసుకొని రీమార్ట్గేజ్ చేస్తుంది. 6.5% ఉన్న బ్యాంక్ వడ్డీ అప్పు ఇస్తున్న, ఆ పర్సంటేజ్ వడ్డీకి అప్పిస్తున్న బ్యాంక్కి రీమార్ట్గేజ్ చేస్తా. అంటే 0.5% ఆ వడ్డీ తగ్గిందిగా. వాడు ఆ మేరకు నాకు, వాడికి వ్యాపారం ఇచ్చినందుకు, ఈ బ్యాంకు నుంచి తీసుకెళ్ళి వాడికి ఇచ్చినందుకు లోన్ని, నా లోన్ని వాడికి అప్పచెప్పినందుకు అక్కడ కడుతుంటే ఇక్కడ నేను, వాడు నాకు ఒక కవర్లో పెట్టి నాకు కొంత డబ్బులు ఇస్తాడు. ఆ 0.5% మేరకు నాకు డబ్బులు ఇస్తాడు. నాకు వ్యాపారమే కదా అది, నాకు చేతిలో డబ్బులు వస్తాయి కదా, నేను బతకడానికి మనకి వస్తాయి కదా. ఇట్లా రీమార్ట్గేజ్ చేసుకుంటా బ్యాంకులో మార్చుకుంటూ పోతాను ఆ లోన్ని. అంటే ఇది అమెరికా డాలర్ను ముద్రించడము, ప్రజలకు ఇవ్వడం
తర్వాత అంటే ఇవ్వటం అనకండి, ఇవ్వటం అంటే అంటే ఇవ్వడం అంటే పంచడం అని కాదు, ఒక రకం ఫ్లోట్ చేయడం, అంటే ఎకనామీలో ఫ్లోట్ చేయడం లోన్స్ రూపంలో అది తక్కువ వడ్డీలకు వచ్చినప్పుడు అప్పుడు సేవా రంగంలో వస్తూత్పత్తి రంగంలో ఈ రెండు లేకుండా మీరంటట్టుగా 70ల నుంచి ఇప్పటివరకు అమెరికా ఎట్లా సస్టైన్ ఇదే ఫైనాన్స్ ఎకానమీ. ఈ ఫైనాన్స్ ఎకానమీకి కూడా ఇది రావాలంటే కొనేటోళ్ళు ఉండాలి, అక్కడి వరకు ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగం చేయాలి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు అక్కడ వెళ్ళినట్లే కదా, మరి ఎట్లా బలహీనం అవుతుంది అది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా అక్కడ ఒక మార్కెట్ నడుపుతున్నట్లే కదా వాళ్ళంతా. అంటే మీరు అక్కడ ఉద్యోగాలంటే అందరికీ గతంలో ఉన్న నాణ్యత ఉన్న ఉద్యోగాలు లేకుండా పోవటం మొదలైంది మీకు. ఎట్లా అంటే గతంలో ఉన్న ఉద్యోగాలు కాకుండా అన్ని ఉద్యోగాలు పోవటం ఓవరాల్గా చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగం ప్రబలినట్లు. తక్కువ నాణ్యత ఉన్న ఉద్యోగాలు అమెరికాని ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సరుకు ఉత్పత్తి రంగం ఉంది మనకి, దానిలో కార్ల పరిశ్రమలు ఉన్నాయి. కార్ల పరిశ్రమ అమెరికా నుంచి జపాన్కో కొరియాకో మా తర్వాత కొంత ఇదే చైనాకో ఇటు పోయినాయి. ఆ మేరకు అక్కడ కార్ల పరిశ్రమ దెబ్బతిందిగా అమెరికాలో. కార్ల పరిశ్రమలో ఎంత జీతాలు వచ్చాయి? అమెరికా కార్ల పరిశ్రమలో గంటకి నాకు తెలియదు కానీ ఎన్ని డాలర్లు, $50 ఆ పైన ఉండేవి. మనకు అసలు కొన్ని ఒక 90 సెంట్లు ఇస్తే ఆ పని చేస్తారు ఇండియాలో, డాలర్ లోపుతో ఆ పని చేస్తారు అమెరికాలో వాళ్ళు చేసే పని $50. లేబర్ చాలా ఆ ఉద్యోగాలన్నీ పోయినట్టే, అంత కాస్ట్లీ ఉద్యోగాలు. తర్వాత అంత నాణ్యమైన ఉద్యోగాలు లేవు అమెరికాలో లేవు, అంత నాణ్యమైన ఉద్యోగాలు లేవు. రాను నాణ్యమైన ఉద్యోగాలు పోవటం, ఇట్లా నాసిరకాల ఉద్యోగాలు రావటం, దాని మీద ఆ పైన ఏంటంటే షేర్ మార్కెట్ వచ్చిన డబ్బులతో బతకటం, అప్పులు చేసి బతకటం, రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత దాంతో బతకటం, ఇట్లాంటివి మొదలు. మీకు ఇక్కడ కూడా చూడండి ఎట్లా ఉందంటే రియల్ ఎస్టేట్లో ప్రతి 10 మందిలో ఒక 4-5 ముగ్గురికైనా సరే, 3-4 ప్రత్యక్షంగానో పరోక్షంగానో రియల్ ఎస్టేట్తో ఏదో సంబంధం. మరి ఇదంతా ఏంటి? అది ఇది ఫైనాన్స్ ఎకానమీ గ్లోబల్గానే నడుస్తుంది, అది అమెరికాలో మరీ పేటరేగిపోయింది. కానీ ఇక్కడ మీరు అన్న దాని ప్రకారమే ఇవాళ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు అమెరికాకు లేదా అమెరికన్ పౌరులకు ధైర్యాన్ని ఇచ్చేవేనా? నెంబర్ 1. నెంబర్ 2 చెప్తాను. అంటే ఎట్లా అంటే మీకు చైనా, భారత్ లాంటి 2 పెద్ద మార్కెట్లను దూరం చేసుకోవడం వలన స్థానికుల్లో పారిశ్రామిక రంగం పెరిగి, వస్తూత్పత్తి రంగం పెరిగి, సేవా రంగం పెరగడం వలన అమెరికన్లకే ఉద్యోగాలు వచ్చి జీవన భద్రత, జీవన నాణ్యత వస్తుంది. అందుకే ట్రంప్కు అక్కడ ఎక్కువ మంది మద్దతునిస్తున్నారు అనేది ఒక ఆర్గ్యుమెంట్. అది కాదు, ఎందుకంటే ఇప్పుడు చెప్పనివ్వండి, అక్కడ ఈ చెప్పిన తర్వాత అక్కడికి వస్తాం. ఓకే. ఇప్పుడు ఈ లోన్లు ఇవ్వటం జరిగింది, రియల్ ఎస్టేట్కి విపరీతంగా లోన్స్ ఇచ్చారు. లోన్స్ ఇవ్వటం ఎక్కడ దాకా పోయిందంటే విపరీతంగా బ్యాంకులకు కూడా లాభం వస్తుంది. లోన్ తీసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ కొంటున్నారు, కొన్న రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ విలువలు పెరిగిపోతున్నాయి, అమ్ముకుంటున్నారు, డబ్బులు వస్తున్నాయి జనాలకి, బ్యాంకులు ఇబ్బడి ముబ్బడిగా లోన్స్ ఇచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏమైందంటే అమెరికా బ్యాంకులు బాగా రియల్ ఎస్టేట్లో లోన్స్ ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నాయి అనే దాని మీద యూరోపియన్ బ్యాంకులు, జపాన్ బ్యాంకులు వీళ్ళంతా పోయి అమెరికా బ్యాంకులకు డబ్బులు ఇచ్చి, మీరు మా డబ్బులు కూడా తిప్పండి మీ మార్కెట్లో, మాకు లాభాలు ఇవ్వండి అని చెప్పి డబ్బులు పెట్టినాయి. ఇట్లా విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా డబ్బులు, చాలా పెద్ద దేశాల డబ్బులు, ధనిక దేశాల డబ్బులు అమెరికాలో రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోయింది బాగా పెద్ద ఎత్తున. అది ఆ క్రమంలో ఏమైందంటే కొంత కళ్ళు మూసుకుపోతాయి. గ్రేట్ కదా, ఇంత లాభాలు వస్తున్నాయి బ్యాంకులకి రియల్ ఎస్టేట్ దీనిలో వాళ్ళ మీద, జనాలకేమో రియల్ ఎస్టేట్ వాల్యూస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఏజెంట్లు ఉంటారు కదా, బ్యాంకుల ఏజెంట్లు, వీళ్ళంతా కలిసి ఏంటంటే ఎవడికి పడితే వాడికి లోన్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. లోన్ ఇస్తే అప్పు తీర్చగలిగిన వాడికి ఇవ్వాలి కదా, అది పోయింది, అది దాటిపోయింది. గ్రీడ్ పెరిగిన తర్వాత కనపడ్డ ప్రతి వాడికి లోన్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఆ లోన్ ఇవ్వటమే సబ్ప్రైమ్ లోన్స్ అంటారు వాటిని. ప్రైమ్ అంటే ఏంటి? విలువైన. ప్రైమ్ కస్టమర్ అంటే మీరు విలువైన కస్టమర్, కెపాసిటీ ఎక్కువ, తీర్చగలిగిన కెపాసిటీ. అట్లాంటి మీ విలువైన కస్టమర్కి ఇస్తే నాకు బాగుంటుంది, మళ్ళీ తిరిగి వస్తాయి డబ్బులు. నేను అలా ఇవ్వటల్లా. తర్వాత దురాశ పెరిగిపోయి బాగా లాభాలు వస్తే క్రమంలో సబ్ప్రైమ్ కస్టమర్కి ఇవ్వటం మొదలుపెట్టాను. దాన్నే సబ్ప్రైమ్ క్రైసిస్ అంటారు. ఆ తర్వాత పడ్డ తర్వాత దాన్నే మార్కెట్ పడిపోతే సబ్ప్రైమ్ క్రైసిస్ వచ్చింది. ఇదే దాన్నే ఇంకో రకంగా నింజా లోన్స్ అంటారు. నింజా లోన్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఎవరికి నింజా అంటే ఎవరు? నో ఇన్కమ్, నో జాబ్, నో అసెట్స్. ఆదాయం లేనివాడికి, ఉద్యోగం లేనివాడికి, ఆస్తులు లేనివాడికి వాడికి లోన్లు ఇవ్వటం. అంటే ప్లాట్ఫామ్ మీద పండుకుని పోయి దగ్గరికి పోయి ఒక అప్లికేషన్ వాడి చేతిలో పెట్టి ఫిల్ చేయి, నేను లోన్ ఇస్తాను నీకు, ఇల్లు వస్తుంది నీకు. వాడికి ఏం పోయిందో వాడు తీసుకుని పోతాడు. ఇల్లు, వాడు ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు కదా, ఏం పోయిందో ఒక ఇల్లు వస్తుందంటే లోన్ తీసుకుంటాడు, పోతాడు, ఆ ఇంట్లో ఉంటాడు. మళ్ళీ ఆ సర్క్యులేషన్ నడిచినంతకాలం వాడు కూడా దాని మీద బతుకుతాడు కొన్నాళ్ళు. ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెరగటం మొదలైంది, ఆ తర్వాత ఎల్లకాలం లోకి వెళ్ళవు కదా, ఎంత లోకి వెళ్తాయి? వడ్డీ రేట్లు పెరగటం మొదలవగానే ఏమైంది? కట్టడం ఎలా, ఇంకా రీమార్ట్గేజ్ లేదు, ఏమీ లేదు, కొత్తగా డబ్బులు వచ్చేది లేదు, ప్రాబ్లం అయితే అయిపోయింది. ఈ ప్లాట్ఫామ్ మీద పండుకున్నాడు, మళ్ళీ పోయి ప్లాట్ఫామ్ వాడికి ఏం పోయలేదు కదా, కొత్తగా కొన్నాళ్ళు ఇంట్లో ఉంటాడు, దాని మీద వ్యాపారం చేసుకుంటాడు, ఇంకో దాని మీద బతుకుతాడు, వాడు ప్లాట్ఫామ్. ఈ బ్యాంకులన్నిటికీ తిరిగి డబ్బులు రావడం అయిపోయింది.
లోన్లు కట్టడం ఆపేశారు జనం. అదే 2008లో వచ్చిన క్రైసిస్, సబ్ ప్రైమ్ క్రైసిస్ అదే. బ్యాంకులన్నీ వాల్ స్ట్రీట్ బ్యాంకులు, ప్రపంచంలో గుండెకాయ బ్యాంకులు, లెమన్ బ్రదర్స్తో మొదలుపెట్టి చాలా ఉన్నాయి, మెక్కి ఏదో సమ్ పేర్లు ఇప్పుడు గుర్తులేవు నాకు అన్ని, కానీ ఆ బ్యాంకులన్నీ ఒకసారి కొలాప్స్ అయిపోయింది. 5 అనుకుంటా హార్ట్ ప్రపంచంలో అంత పెద్ద బ్యాంకులు కొలాప్స్ అయితే ఏముంది, ఆ బ్యాంకులు నష్టాల్లో పడిపోయినాయి. ఆ బ్యాంకులు ఆల్మోస్ట్ మూతపడే పరిస్థితి, తర్వాత ఏదో చేశారు కానీ మూతపడే పరిస్థితి. దాంతోపాటు ఇచ్చిన వాడి దగ్గర లోన్స్ చెప్పంటారు ఆయన ఇచ్చారు కదా, యూరోపియన్ బ్యాంకులు, జపాన్, వీళ్ళంతా కూడా క్రైసిస్లో పడ్డారు. అదే సబ్ ప్రైమ్ క్రైసిస్. అమెరికా అంటే ఫైనాన్స్ ముఖం కూడా పెరాలసిస్ వచ్చేసింది 2008లో. మీకు అర్థమైంది కదా, రియల్ ఎకానమీ ముఖానికి అప్పుడు అంతకుముందే అయిపోయింది, ఫైనాన్స్ ఎకానమీ ఇక్కడ కొలాప్స్ అయిపోయింది. ఇంకా అమెరికాలో మేజర్ క్రైసిస్ అది 2008. ఇప్పుడు మీరు ఇందాక అడిగినటువంటి ట్రంప్ రావటం ఈ కథ ఉంది కదా, ఈ క్రైసిస్లోంచి పుట్టుకొచ్చిన వాడే డెస్పరేషన్ నుంచి ట్రంప్. ఓకే, ఈ పరిణామాల పర్యావసానం ట్రంప్ అనేవాడు ఏంటి, విదేశస్తులు వద్దు మనకి, మన ఉద్యోగాలు మనకే అన్నాడు. సంతోషమే కదా, అంతా నిరుద్యోగం ప్రబలిపోతుంది. 2008 తర్వాత క్రైసిస్ పెరిగిపోయింది. స్టూడెంట్స్ ఉన్నారు, చదువుకున్నారు. అమెరికాలో గతంలో గ్రాడ్యుయేషన్ చదువుకున్న స్టూడెంట్స్కి బ్రహ్మాండమైన ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళంతా లోన్లు తీసుకుని చదువుకుంటారు బ్యాంకుల్లో. ఆ లోన్లు శుభ్రంగా తీర్చేవాళ్ళు. గత తరం వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు శుభ్రంగా గ్రాడ్యుయేషన్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషను అంటే అక్కడ ఎంఎస్ గారు ఏదైనా కానీ లోన్లు తీసుకుని చదువుకునేవాళ్ళు, మంచి ఉద్యోగాలు వచ్చాయి, అప్పు ఈజీగా తీర్చేసేవాళ్ళు. ఈ 2008 ఆ తర్వాత ముందు ప్రాసెస్లో జరుగుతుందాలో ఏమైంది, ఉద్యోగాలు లేవు కదా, తీసుకున్న లోన్లు ఎలా తీరుస్తారు స్టూడెంట్స్? ఈ చిన్న పనులు చేసుకుంటా వాళ్ళు పిజ్జా సెంటర్లో పిజ్జాలు వేసుకోవటం, ఇవే కథలు. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోసుకోవడం, ఈ కథలతో నడుస్తుంది అక్కడ. ఉద్యోగాల నాణ్యత పడిపోయింది 2008 తర్వాత. ఇది నేను చెప్పడమే కాదు, టైం పత్రికే స్వయంగా చాలాసార్లు చెప్పింది. టైం పత్రికలో వచ్చిన వ్యాసాల్లోనే 2008కి ముందు పోయిన ఉద్యోగాలు మధ్యతరగతి ఉద్యోగాలు, 2008 ముందు ఉన్న ఉద్యోగాలు 2008కి ముందు ఉన్న ఉద్యోగాలు అమెరికాలో మధ్యతరగతి తరహా ఉద్యోగాలు, మిడిల్ క్లాస్ తరహా. 2008 క్రైసిస్ తర్వాత వచ్చిన ఉద్యోగాలు మన వర్కింగ్ క్లాస్ చిన్న పనులు చేసుకునే వాళ్ళ ఉద్యోగాలు తిరిగి వస్తున్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది, కానీ పోయిన ఎంప్లాయ్మెంట్, ఆ మధ్యతరగతి తరహా ఎంప్లాయ్మెంట్ లేదు. ఇప్పుడు వైట్ కాలర్ ఎంప్లాయ్మెంట్ లాగా మంచి ఉద్యోగాలు లేవు, మంచి శాలరీల ఉద్యోగాలు. వచ్చిన ఉద్యోగం నాసి రకం చిన్న పనులు చేసుకునే ఉద్యోగాలు వచ్చినాయి తిరిగి. ఆ ఉద్యోగాలతో స్టూడెంట్ లోన్స్ తీర్చలేక స్టూడెంట్స్ ఈరోజు లోస్ట్ జనరేషన్ అంటున్నారు అమెరికా తరాన్ని. ఈ తరం మొత్తం యువత అమెరికాలోనే కాదు, బ్రిటన్లో కానీ అన్ని దేశాల్లో నిరుద్యోగం ఉంది కదా. నేపాల్లో జరిగింది అది, మన శ్రీలంకలో జరిగింది అది, బంగ్లాదేశ్లో, అన్ని దేశాల్లో ఈ తరం పేరే, కొత్త తరం పేరే కోల్పోయిన తరం. ఏం కోల్పోయిన తరం? భవిష్యత్తు కోల్పోయిన తరం. ఈ తరం వచ్చింది. ఈ తరం డెస్పరేషన్లో ఉంది. అంటే ఈ తరానికి భవిష్యత్తు లేదు ఇక. ఇప్పుడైతే కనపడుతుంది అది. ఈ తరం తన భవిష్యత్తును తన చేతిలోకి తీసుకోకపోతే ఇదే భవిష్యత్తు లేదు. అందుకే రోడ్డెక్కుతున్నారు చాలా దేశాల్లో. మీరు అమెరికా 1930లోకి వెళ్తుందని ఒక వ్యాసంలో పేర్కొన్నారు మీరు. అవును, అది 1930 మూమెంట్ 2008. అయితే 2008 తర్వాత ఎలా మేనేజ్ చేశారు అక్కడ కథ. ఓకే, ఈ ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు వచ్చినాయి, ఏదంటే నాసిరకం ఉద్యోగాలు చేసుకోవడం అదొక. 2008 తర్వాత ఇక బబుల్స్ లేవు కదా. 1979 తర్వాత 80లో వచ్చిన క్రెడిట్ బూము, ఇంకా అప్పులు చేసే శక్తి కూడా అయిపోయింది అమెరికా జనానికి. ఇప్పుడు వాళ్ళకి కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి పోయింది. 1990s వచ్చిన .com బబులు ఆ రోజు బరస్ట్ అయిపోయింది 2001లో. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ బబులు 2003 నుంచి అది పోయా. ఇప్పుడు ఏం చేయాలి? మీకే బబుల్స్ లేవు, ఏం చేయాలి? అమెరికా గవర్నమెంటే డబ్బులు మొదలుకొట్టి పంపు చేయటం మొదలుపెట్టింది. 2008 క్రైసిస్లో ఇయర్లోనే అమెరికాలో ఎలక్షన్లు జరిగినాయి నవంబర్లో. ఆ ఎలక్షన్లో ఒబామా అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఒబామా అమెరికా అధ్యక్షుడు అయితే 2009లో పదవి స్వీకారం చేశాడు ఆయన. 2008 నవంబర్లో గెలిచాడు. పదవి స్వీకారానికి కొంత గ్యాప్ ఉంటుంది. ఆ పాత అధ్యక్షుడు కొనసాగుతాడు కదా కొన్నాళ్ళు, అంటే ఆ టర్మ్ అయిపోయిన దాకా ఉంటాడు. 2009 జనవరిలో ఎప్పుడో 20నో ఎప్పుడో ఒబామా పదవి స్వీకారం చేశాడు. చేయగానే ఫస్ట్ చేసిన పని ఏంటి? కొలాప్స్ అయిపోయి కల్లోలంలో ఉన్న అమెరికా, రాత్రికి రాత్రి అమెరికా జనాభాలోని 50% మంది బీపీఎల్, అంటే మన బీపీఎల్ అంటాం, బిలో పవర్టీ లైన్లోకి వెళ్ళిపోయారు ఆ క్రైసిస్లో ఇమ్మీడియట్గా. రాత్రికి రాత్రి 2008 క్రైసిస్ జరిగింది, సెప్టెంబర్ ఏదో ఎప్పుడు అనుకుంటా. ఆ రోజు తెల్లారేసరికి మొత్తం బుడగే కదా, అది ఉట్టి డబ్బులు, కాగితం డబ్బుల మీద నడుస్తుంది కదా. తెల్లారేసరికి అమెరికా జనాభాలో 50% బిలో పవర్టీ లైన్, అంటే మనకైతే బిలో పవర్టీ లైన్ ఏదో ఉంది కదా, వాళ్ళకైతే $19,000 ఏదో ఆ లోపు సంవత్సర ఆదాయం ఉంటే వాళ్ళు బిలో పవర్టీ లైన్. మొత్తం అది అమెరికా పరిస్థితి. 2009లో ఈయన అమెరికా ప్రమాణ స్వీకారం చేయగానే ఒబామా చేసింది ఒక $800-900 బిలియన్ల ప్యాకేజ్ ఇచ్చాడు ఎకానమీకి.
అంటే అమెరికా గవర్నమెంట్ డాలర్లు ముద్ర కొట్టి ఎకానమీలో కొదలపట్టడం మొదలుపెట్టింది ఇక డైరెక్ట్. అంతకుముందు నుంచి డాలర్లు చాలా దశాబ్దాల నుంచి కొడుతున్నారు, కానీ ఇక పెరిగిపోయింది. డాలర్లు ముద్ర కొట్టి ఏ అయితే బ్యాంకులు దివాలా తీసినాయో వాటిని కాపాడారు. అలాగే దివాలా తీసిన జనరల్ మోటార్స్, ఫోర్డ్ కంపెనీ లాంటి చాలా కంపెనీలకి డబ్బులు ఇచ్చారు, వాటిని ఆదుకున్నారు మళ్ళీ తిరిగి పట్టాలెక్కడానికి. అలాగే జనాలకు కూడా చేయగలిగిన విధంగా ఏదైనా చేయటం. అంటే అమెరికా గవర్నమెంట్ డాలర్ల ముద్ర కొట్టడం మొదలుపెట్టింది ఇక ఎకానమీని పంపి. ఎందుకంటే డాలర్కి ఆ వెసులుబాటు ఉంది. మనం ఇండియా రూపాయి ఇష్టం వచ్చినట్టు ముద్ర కొడితే బియాండ్ ఏ పాయింట్ తొందరగా వస్తుంది. మరి ఎందుకు అమెరికాకు ఉన్న వెసులుబాటు ఏమిటి? అమెరికా కరెన్సీ అంతర్జాతీయ కరెన్సీ కదా, దీనికి గోల్డ్తో విలువ సమానమైన విలువ నడిచింది కదా నిన్నటి దాకా. ఇప్పుడు తగ్గుతుంది కానీ ప్రభావం పోయింది, అయిపోయింది. అమెరికా గోల్డ్తో సమానం కదా. ఇప్పుడు మీకు సినిమా ఉంది జెంటిల్మన్, ఒకప్పుడు వచ్చింది 90లో వచ్చిందట్టుంది. జెంటిల్మన్ అనే సినిమాలో బ్యాంక్ ఆఫ్ అమెరికా చెక్ అనేది ఇస్తాం ఈక్వలెంట్ టు గోల్డ్ అనేది అంటాడు. అర్జును ఇంకోళ్ళు కామెడియన్ ఉంటారు. అవునవును. ఒక జ్యువెలరీ షాప్లోకి వెళ్ళి ఆ చెక్ ఇస్తాడు. ఈ చెక్ ఏంటి, వాడు జస్ట్ చీట్ చేయడానికి హీరో ఇచ్చేది కూడా చీటింగ్కి ఇస్తాడు. ఇస్తే ఈ చెక్కు నాకు వద్దంటే వాట్ యూ థింక్ ఆఫ్ దిస్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏదో అట్లా సంథింగ్ ఈక్వలెంట్ టు గోల్డ్, డాలర్లని కదా అంటే అట్లా సంథింగ్ ఏదో అది అంటే ఈక్వలెంట్ టు గోల్డ్ అన్నట్లుగా. ఏంటంటే ఆ కథ నడిచింది. ఇప్పటికే ఇంక డాలర్కి వాల్యూ ఉంది ఇంకా. అంటే ఓవరాల్గా కొనుగోలు శక్తి పడిపోయింది, దాని కెపాసిటీ టు బై. ఒకప్పుడు $100 ఇస్తే వచ్చేది, ఇప్పుడు $200 ఇంకా అట్లా అనేది అయిపోయింది. కానీ బలహీన పడ్డది, కానీ పూర్తిగా అయిపోలేదుగా. చైనా, అమెరికా, భారత్ తీసుకున్నప్పుడు చైనా అమెరికాని భయపెట్టింది, ట్రంప్ భయపడ్డాడు, రష్యా కూడా భయపెట్టగలిగింది. మరి ఒకవైపున ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, పునర్నిర్మాణం అని చెప్తున్న అమెరికా చైనా, రష్యాలకు ఎందుకు భయపడ్డది? ఆ పునర్నిర్మాణంలో చైనా కూడా ఉంది కదా. పునర్నిర్మాణం వేరు, బాంబులేసి ధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ అక్కడే పోయి తనే ధ్వంసం చేసినవన్నీ మళ్ళీ నిర్మించడం వేరు, అది కార్యక్రమం వేరు. చైనాతో యుద్ధమేం జరగలేదు కదా అమెరికాకి, అది ఆ కథ వేరు, ఈ కథ జరగలేదు. కానీ అప్పులు ఇవ్వడంలో చైనా కూడా ఆఫ్రికా ఖండం, దాదాపు ఖండం మొత్తానికి అప్పులు ఇచ్చింది. అమెరికా చిన్న చిన్న దేశాలకు అంటే అమెరికానేమో కండిషనాలిటీస్తో అప్పిస్తుంది. అమెరికా అంటే అమెరికా డైరెక్ట్గా ఉండదు కదా. వరల్డ్ బ్యాంక్ ఉంటుంది అమెరికా చేతి పావు, IMF ఉంటుంది. అదే IMF ఏమో వ్యవస్థాగత సర్దుబాట్ల కార్యక్రమాన్ని చెప్పుద్ది, వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇస్తుంది నాకు తెలిసి, అది అంత డివిజను. దానిలో ఏంటంటే వ్యవస్థాగత సర్దుబాట్ల కార్యక్రమం అంటే ఒక దేశానికి అప్పిచ్చిన తర్వాత ఆ దేశం ఏమేం చేయాలో షరతులు పెడతారు. మా దగ్గర నువ్వు అప్పు తీసుకున్నావు కాబట్టి ఎన్ని చేయి నీ ఆర్థిక వ్యవస్థలో షరతులు పెడతారు. అదే అట్లా షరతులు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థను తమ చేతిలో పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చెప్తారు ఎట్లా అంటే, చైనా అట్లాంటి షరతులు ఉండవు, మా అప్పు తీర్చడం మాత్రమే షరతు, పైగా నీ అంతర్గత ఆర్థిక వ్యవస్థలో నువ్వేం చేస్తావు అనే షరతులు లేవు. అందుకని చైనా అప్పులు చాలామంది తీసుకుంటున్నారు ఇప్పుడు. చాలా దేశాలు, మూడో ప్రపంచ దేశాలు చైనా వైపు పోతుంది. ఎందుకంటే చైనాతో దగ్గరగా ఉంటుంది. చైనా వాళ్ళ రాజకీయాల్లో జోక్యం చేసుకోదు, అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోదు ఏ దేశంలో. తన వ్యాపారం తను చేసుకుంటుంది అంతే. అమెరికా చేయదు అలా. అమెరికాకి షరతులు ఉంటాయి, కండిషనాలిటీస్ అంటాం కదా. మన మన్మోహన్ సింగ్ అలా అంటే అప్పట్లో 91లో సంస్కరణలు మొదలైనప్పుడు ప్రపంచ బ్యాంక్ అప్పు తెచ్చుకొని అప్పుడు క్రైసిస్లో దాంతో జరిగిన, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి అయితే చంద్రబాబు ప్రపంచ బ్యాంక్ కండిషనాలిటీస్తోనే కదా. కండిషనాలిటీస్ ఏమవుతాయి? కండిషనాలిటీస్ అంటే ఏంటి, ఎందుకు కండిషనాలిటీస్ పై కనపడేది, మేజర్గా కనపడే రీజను మీరు మా దగ్గర అప్పు తీసుకున్నారు కదా, మీరు అప్పు తీర్చగలగాలి అంటే మా గ్యారంటీ ఉండాలిగా నువ్వు తీరుస్తావని. తీర్చగలగాలంటే నువ్వు గతంలో లాగా హాయిగా ఖర్చు పెట్టుకుంటే నాకు అప్పు తీర్చలేవు కదా. నీ ఖర్చులన్నీ హాయిగా జల్సానండి, లేకపోతే నీ పాత పద్ధతుల్లోనే నువ్వు బతికేస్తే నా అప్పు తీర్చలేవు కదా. అందుకని కొంచెం ఆస్టిరిటీ, పొదుపు చేయి డబ్బులు. నా అప్పు నువ్వు తీర్చాలంటే నువ్వు ఇష్టానుసారం ఖర్చు పెట్టకు, పొదుపు చేయి. ఆ పొదుపు ఎట్లా చేయాలో కూడా వాడే చెబుతాడు. పొదుపు ఎలా చేయాలి? జనానికి ఇచ్చే సబ్సిడీ కార్యక్రమాలు కోతబెట్టు, ఫ్యూయలు, ఫెర్టిలైజరు, ఫుడ్. భారతదేశంలో అయితే ఏది జనానికి ఇచ్చే ఫుడ్ సబ్సిడీ మీద కోతబెట్టు, ఫ్యూయల్ ఇంధనం, పెట్రోల్, డీజిల్ ఇట్లాంటి ఇంధనం దాని మీద సబ్సిడీలు ఉన్నాయని గతంలో అనేవాళ్ళు, దాని మీద కోతబెట్టు. తర్వాత ఫెర్టిలైజరు, దాని మీద సబ్సిడీ ఉంటుంది కదా, దాని మీద కోతబెట్టు. అవి తగ్గించేసి జనానికి వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి ఈ 3 సబ్సిడీలు, ఇట్లా అన్ని ఏ రకమైన సబ్సిడీలు అయినా ప్రజలకు ఇచ్చే రాయితీలన్నీ కోతబెట్టు, వాళ్ళకి ఏమి ఇవ్వకు. సాధ్యమైనంతగా వాళ్ళ నుంచి ఇంకా పిండు, ట్యాక్స్లు వేయి, బాగా ట్యాక్స్లు వేయి. ఎందుకంటే బాగా వసూలు చేస్తేనే కదా నాకు తీర్చగలిగేది. వసూలు చేసి ఖర్చులు తగ్గించుకుంటే నాకు అప్పులు తీర్చగలవు. నువ్వు వసూలు చేయాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, అప్పుడు అప్పు తీరుస్తావు. కాబట్టి జనాల మీద సాధ్యమైనంత ట్యాక్సులు బాదు, సాధ్యమైనంత వాళ్ళకి ఇచ్చే తగ్గించేసేసి మిగుల్చుకో.
దీన్నే ఫిజికల్ డెఫిసిట్ వద్దు అని చెబుతారు వాళ్ళు. ఫిజికల్ ద్రవ్యలోటు వద్దు అంటే 100 రూపాయల ఆదాయం నీకుంటే 100 రూపాయల లోపే ఖర్చు పెట్టుకో. 100 రూపాయలు దాటి ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెడితే 105 రూపాయలు నువ్వు ఖర్చు పెడితే ఆ 5 రూపాయలు ఎక్స్ట్రా నువ్వు ఖర్చు పెడుతుంది 5% ద్రవ్యలోటు. ఇంకా అప్పుకి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ ఇక్కడ 5% ద్రవ్యలోటు. 5% ద్రవ్యలోటు. నువ్వు అప్పు తీర్చలేవు మళ్ళీ నాకు. నీకు ద్రవ్యలోటు ఉంటే నువ్వు అప్పు ఎట్లా తీరుస్తావు? నీకు నీ డబ్బులే నీకు సరిపోవట్లా, మళ్ళీ నాకు ఎట్లా ఇస్తావు అప్పు తీర్చడానికి? అందుకని 100 రూపాయలు ఉంటే లోపే ఖర్చు పెట్టుకుంటే మిగిలితే నాకు ఇస్తావని. 105 రూపాయలు ఖర్చు పెట్టకు. నువ్వు 5 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టావంటే 100 రూపాయల ఆదాయం ఉండి 105 ఖర్చు పెడితే 5 రూపాయలే ఫిజికల్ డెఫిసిట్. ఓకే, ఫిజికల్ డెఫిసిట్ ఉండకూడదు. మన ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెబుతుంది? అదే ఎఫ్ఆర్బిఎం చట్టం ఎందుకు వచ్చింది? ద్రవ్యలోటు ఉండకూడదని. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ. ఆ పొదుపు ఎక్కడ చేయాలి? కార్పొరేట్లకు ఇచ్చే దాని దగ్గర కాదు, అవసరం లేదు. కార్పొరేట్ రాయితీలు ఇస్తారు. మీకు 2019లో కార్పొరేట్ ట్యాక్స్ 10% ఒక్కరోజే తగ్గిస్తే సంవత్సరానికి 1,45,000 కోట్ల ఆదాయం మీకు అక్కడే పోతుంది. చాలామంది ఆ దేశంలో H1B వీసాల కోసం జరుగుతున్న గందరగోళం, ఆవేదన, ఇంత ఫీజు ఇస్తామని అడుగుతున్నారు. ఆ దేశంలో ఉంటే సెక్యూరిటీ ఉంటుంది అనుకుంటున్నారు, జీవన భద్రత అనుకుంటున్నారు, జీవన నాణ్యత అనుకుంటున్నారు కదా అని. నేను అమెరికా పోలే, నాకు తెలియదు. కానీ మీరు అన్నారని కాదు, నేను చెబుతుంది ఏంటంటే డాలర్ డ్రీమ్స్ అని శేఖర్ కమ్ములు ఎప్పుడో తీశాడు కదా సినిమా. అవును, అట్లా పోయారు 95లో, 95 ముందు ఈ సాఫ్ట్వేర్ బాగా పెరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అమెరికాలో H1B వీసాల మీద, L1 అయితే కంపెనీ ట్రాన్స్ఫర్లు అయితే L1, ఇట్లా రకరకాలుగా అమెరికా వెళ్ళడం పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి 3 భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళల్లో ఒకళ్ళు తెలుగు వాళ్ళే. అటైనా ఇటైనా, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు H1B వీసా మీద అమెరికా వెళ్తున్న వాళ్ళలో 3 ఉంటే కనుక భారతదేశం నుంచి, వాళ్ళలో ఒకళ్ళైతే మాత్రం ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, మిగతా వాళ్ళే దేశం అంతా కలిపి ఇట్లా పోయారు, విపరీతంగా పోయారు. అదంతా అయింది. అయితే మీకు సాఫ్ట్వేర్లోనే ఒక పారాడాక్స్ ఏంటంటే, మీరు సాఫ్ట్వేర్ కోడ్ రాస్తున్న కొద్దీ ఈ కోడ్ రాసేవాళ్ళు వెళ్తున్నాం కదా, కోడర్స్గా లేకపోతే కోడ్ రాసేవాళ్ళుగా, సాఫ్ట్వేర్ కోడ్ ఇది చేసేవాళ్ళుగా, మనం కోడ్ రాసిన కొద్దీ వేరే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. సింపుల్, అది లాజిక్. ఎప్పటి నుంచో చెబుతున్నాను నేను ఇది. మీరు ఇన్ని లైన్లు కోడ్ అని రాస్తే సుమారుగా ఉద్యోగాలు పోతాయి. ఇది కోడ్ ఎందుకు రాస్తాం మనం? సాఫ్ట్వేర్ కోడ్ ఎందుకు రాస్తాం? సాఫ్ట్వేర్ కోడ్ మెషిన్దో లేకపోతే ఒక పనిలోనో ఎఫిషియన్సీ పెంచడానికి చేస్తాం. అంటే గతంలో 3తో చేసే పని ఇప్పుడు ఒకళ్ళు చేయటం సాధ్యం అవుద్ది. మనం సాఫ్ట్వేర్ కోడ్ రాసిన కొద్దీ ఒక కంపెనీలో, దానికే అప్పట్లో బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అనేది నేను సాఫ్ట్వేర్లో పనిచేశాను, SAPలో పనిచేశాను. నేను ఒక కంపెనీలో 10 ఏళ్ళు పనిచేసాను SAPలో. దానిలో మాకు అప్పుడు బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అనేది ఒక సబ్జెక్ట్, ఒక కాన్సెప్ట్. అంటే ఏంటంటే అది బుక్స్ కూడా చదివాను, నేను కొంచెం లెక్చర్లు కూడా ఇచ్చాను. బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్ అయిన కొద్దీ మనం SAP అంటే ఒక పెద్ద ప్యాకేజీ, కంపెనీ మొత్తం ఇంటిగ్రేట్ చేస్తుంది. కంపెనీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ని, అది సప్లై చైన్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్, అన్నిటికీ ఇంటిగ్రేట్, మార్కెటింగ్ అన్నీ కలిపి ఇంటిగ్రేట్ చేసే ప్యాకేజీ. ఇలా ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు అంతకుముందు చాలా చెదురుగా ఉండే, ఏ డిపార్ట్మెంట్ పని ఆ డిపార్ట్మెంట్ చేస్తుంటుంది. ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి ఫ్లో ఒకలాగా ఉండేది. కానీ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఇంటిగ్రేట్ చేయాలంటే దీన్ని మొత్తం స్ట్రక్చర్, ప్రాసెస్ అంతా మార్చాలి. రియల్ టైంలో పనిచేస్తున్నాయి కదా, ఇవన్నీ స్ట్రక్చర్ కలిసిపోతున్నాయి కదా, మార్చాలి. మార్చేటప్పుడు ఏమవుద్ది? చాలా ఉద్యోగాలు పోతాయి. బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అంటే గతంలో జరిగిన వర్క్ ఫ్లో, ఒక కంపెనీలో వర్క్ ఫ్లో ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్ తర్వాత ఒక డిపార్ట్మెంట్, ఫైల్ మూవ్ అవుద్ది అనుకోండి, డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్, వర్క్ మూవ్ అయితే డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ అది జరగటం, ఇది కదా జరుగుద్ది. ఆ వర్క్ ఫ్లో సీక్వెన్స్ మారుద్ది. మీకు సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత, ఇంటిగ్రేట్ అయిన తర్వాత, SAP లాంటివి పెట్టినప్పుడు మీరు వర్క్ ఫ్లో మారుద్ది. వర్క్ ఫ్లో మారితే దానికి అనుగుణంగా మొత్తం స్ట్రక్చర్ మార్చాలి, దాన్ని ప్రాసెస్ అంతా మార్చి మొత్తం రీఇంజనీర్ చేసుకోవాలి. రీఇంజనీరింగ్, ఆ రీఇంజనీరింగ్లో చాలా ఉద్యోగాలు పోతాయి. కాకపోతే అప్పుడు బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ బుక్స్ అని చెప్పేంటి అలా ఏం పోవని చెబుతుండే, కానీ అలా పోయినాయి ఉద్యోగాలు. బిజినెస్ సరే ఏదేమైనా కానీ ఏంటంటే సాఫ్ట్వేర్ కోడ్ మీరు రాసిన కొద్దీ ఉద్యోగాలు పోతాయి. ఈ క్రమం గత అనేక దశాబ్దాలుగా, గత 90 తర్వాత సాఫ్ట్వేర్ రావటం మొదలైన తర్వాత ఉద్యోగాలు పోవటం, ఉద్యోగాలు తగ్గిపోవటం, నెంబర్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎటుగుడి జరుగుతుంది. మామూలుగా ఫైనాన్స్ ముఖమే టేక్ ఓవర్ చేయటం, రియల్ ఎకానమీ పోవటంతో జరిగింది. సర్వీస్ సెక్టర్ వచ్చిన తర్వాత మనం రాసే కోడ్ మొత్తం వేరే చోట్ల చాలామందికి ఉద్యోగాలు పోతున్నాయి. చివరికి ఏమైంది? ఆ ఉద్యోగాలు పోవటం నేను రాసే కోడ్ నా ఉద్యోగం పోగొడుతుంది. అర్థమైంది కదా. ఎందుకంటే నాకు తెలిసింది SAPలో గురించి చెబుతాను. నేను 20 ఏళ్ళు అయింది వదిలేసి, దాని గురించి నాకు తెలియదు ఇంకా. కానీ SAPలోనే చెబుతాను. సబ్ రొటీన్స్ అని ఉండేవి మాకు. సబ్ రొటీన్ అంటే నేను ఒకటి రాశాను అనుకోండి, ఒక ప్రోగ్రామ్ రాశాను అనుకోండి, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఒకటి రాస్తే ఆ ప్రోగ్రాంలో ఒక భాగం తీసుకెళ్ళి వేరే వాళ్ళు కావాలంటే వాడుకోవడానికి సబ్ రొటీన్స్ అని మాకు ఒక లైబ్రరీ లాంటి దానికి వల్ల ఉంటుంది, దాని ఒక ప్లేస్.
ఇది కావాలంటే వేరే వాడు రాయక్కర్లా దీన్ని. ఈ పార్టు ఇట్లా తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. ఇంకో కోడ్ రాసేవాడు వస్తే వాడిది ఇది అవసరం అయితే ఈ పార్ట్ ఇలా తీసుకెళ్ళి పెట్టుకుంటాడు. ఇట్లా అయ్యి సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యి ఎలా అయిపోయిందంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ లేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి అదే కోడ్ రాసుకోవడం మొదలుపెట్టేసరికి లెవెల్కి వెళ్ళిపోయింది. అవును, ఆ మేరకు ఉద్యోగాలు పోతున్నాయి కదా. మనం రాసిన కోడ్ రాస్తా వచ్చాం, ఉద్యోగాలు పోతా వచ్చినాయి, ఆఖరికి మన ఉద్యోగాలు కూడా పోతాయి. సో ఈ క్రమంలో ఏంటంటే ఈ వ్యవస్థ సంక్షోభంలో ఉంది ప్రస్తుతం. అమెరికా వ్యవస్థ కూడా సంక్షోభంలో పడింది. దీనిలో ట్రంప్ అనేవాడు దీని రిఫ్లెక్షన్ క్రైసిస్. దానిలో ఏంటంటే విదేశస్తుల పట్ల ద్వేషం తెచ్చాడు. అంటే అమెరికా ఒక నెగిటివ్ షేడ్లోకి వెళ్ళిందని మీరు అన్నప్పుడు మరి దానికి ప్రత్యామ్నాయంగా అంటే ఏకధ్రువ ప్రపంచంతో బహుధ్రువ ప్రపంచం ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగవచ్చు? మీరు చెప్పినట్లు మీరు పెట్టిన హెడ్డింగ్, మీ గ్రంథానికి పెట్టిన హెడ్డింగ్ ఉంది కదా, మానవాళికి మహోదయం అన్నారు కదా. మహోదయం అవుతుందా? అంతం కాదు, ఇది ఆరంభం. అంటే అమెరికా పదే జరుగుతున్నది, 20 ఏళ్ళుగా మీరు చెప్పింది జరుగుతూ వస్తున్నట్లు ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. నెక్స్ట్ అంటే 2012లో రాసింది అదొక కంక్లూజన్, సమాధిలోకి సామ్రాజ్యవాదం. ఇప్పుడు ఏం జరగవచ్చు అది చెప్తా. 2012లో అమెరికా గాన్, అమెరికన్ ఎకానమీ యాజ్ ఎన్ ఇంపీరియలిస్ట్ ఎకానమీ ఇతర దేశాల మధ్య ఆధిపత్యం చేసే శక్తిని అది కోల్పోయి పతనం అయిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా ఇదైపోయింది, ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆ రోజుకి. తర్వాత అంతకుముందు రాసిన పుస్తకం మహాసామ్రాజ్యం మరణవేదన, డెత్ బెడ్ మీద ఉందని 2007లో, 2012లో చచ్చిపోయింది అనేది. ఎకానమీ, నేను వేరే కాదు. తర్వాత ఇప్పుడు దీన్ని ఎందుకు మార్చాను టైటిల్? అంత ఇంటెన్సిటీ లేదు దీనిలో, మీరు గమనించుంటే పుస్తకంలో. మానవాళికి మహోదయం అని అయ్యేమో కొంచెం తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నాయి. అది మహోదయం అంటే చెడు మంచి వచ్చినట్లే కదా. మానవాళికి మహోదయం, అంతం కాదు ఇది ఆరంభం. ఏ అంతం? సామ్రాజ్యవాదం అంతంతో, అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనంతో మానవాళికి ఏమీ శాశ్వతమైనటువంటి చీకటిలోకి వెళ్ళటంలో మనమేమి. ఈ చీకటి తాత్కాలికం. ఓకే, ఇప్పుడు చీకటి కమ్ముకుంటుంది ప్రపంచం అంతా నిరుద్యోగం పెరుగుతుంది, సమస్యలు పెరుగుతున్నాయి. దాని పర్యవసానాలే మన చుట్టూ దేశాల్లో నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇత్యాది పరిణామాలు ఈ మధ్య ఇండోనేషియాలో కానీ కెన్యాలో జరిగింది అనుకుంటా. ఇవన్నీ పరిణామాలు ఏంటంటే ఈ చీకట్లు కమ్ముకుంటున్న పరిణామాలు, అగమ్య గోచరమైనటువంటి స్థితిలో పడ్డటువంటి లోస్ట్ జనరేషన్ యువకుల తాలూకు ఆక్రందనే ఇవన్నీ. అందుకే టైటిల్ మార్చింది. ఎందుకంటే ఏదో అయిపోతుంది, డూమ్స్ డే అంటే ఒకరోజు బైబిల్లో ఇది ఉంటుంది. డూమ్స్ డే అంటే సముద్రం వచ్చేసి మొత్తం కబళించేస్తే దానిలో నోవా ఆర్క్లో రకరకాల జీవజంతువులు, రకరకాల జాతులు, అన్ని జీవాల జాతుల తాలూకు శాంపుల్స్ లాగా ఒక పేరు పెట్టుకొని నోవా ఆర్క్ దానిలో ప్రయాణం చేస్తాడు. ప్రపంచం అంతా మునిగిపోద్ది. ఇది మునిగిపోయే కాలం అని అనిపిస్తుంది మనకి. అయిపోయింది, ఇంకేముంది, డెడ్ ఎండ్ అని. కాదు, అంతం కాదు, ఇది ఆరంభం. అందుకే హోప్ ఇవ్వటానికి ఇప్పుడు ఈ పుస్తకం రాసింది. ఎందుకంటే హోప్ ఇవ్వటానికి. అంతం కాదు, ఇది ఆరంభం. దేనికి ఆరంభం చెప్తా. మానవాళికి మహోదయం ఉంది, ఇప్పుడు రాబోతుంది మహోదయం. ఇది చెప్పే ముందు ఒక చిన్న ముక్క, నాకు సంబంధించింది వేరే వాళ్ళు చెప్పింది. DWలో అనుకుంటా, ఒకప్పుడు DW ఛానల్లోనే ఒక ఓల్డ్ ప్రొఫెసర్, నేను మర్చిపోయాను, ఇప్పుడు 2014 ప్రాంతంలోనే ఇప్పుడు చూసా టీవీలో, DW ఛానల్లో మధ్యాహ్నం పూట చూసా. ఓల్డ్ ప్రొఫెసర్ వచ్చాడు, జర్మన్ ఛానల్ DW అనేది. ఓల్డ్ ప్రొఫెసర్ని ఇంటర్వ్యూ చేస్తుంది ఒక యంగ్స్టర్, యాంకరు. ఆయన చాలా అద్భుతమైన గ్లోబల్ దీని మీద, పరిస్థితుల మీద, వీటి మీద మాట్లాడుతూ ఆయన అడిగింది, చివరి ప్రశ్న ఆయన అడిగింది ఏంటంటే, ఆర్ యూ ఏ పెసిమిస్ట్ ఆర్ ఎన్ ఆప్టిమిస్ట్ అంది. మీరు నిరాశావాదా ఆశావాదా అంది. అంటే ఆయన చెప్పి అప్పటికే 90 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఆయన అన్నమాట ఏంటంటే, ఐఎమ్ ఏ షార్ట్ టర్మ్ పెసిమిస్ట్ అండ్ ఏ లాంగ్ టర్మ్ ఆప్టిమిస్ట్ అన్నాడు. ఇప్పటికిప్పుడైతే నేను పెసిమిస్ట్ని, ఇప్పుడు పరిస్థితులు చూస్తే నాకు నిరాశ ఉంది, కానీ ఓవర్ లాంగ్ టర్మ్ ఐఎమ్ ఏ ఆప్టిమిస్ట్ అన్నాడు. ముందు చాలా గొప్ప భవిష్యత్తు ఉందనే దాని సారాంశం. కొంతకాల వ్యవధిన కొంతకాలం గడిచేసరికి మళ్ళీ సెట్ అవుతాయి, పరిస్థితులు బ్రహ్మాండంగా ఉంటుంది అనేది ఆప్టిమిస్ట్. మంచి రోజు రాబోతుంది అనేది. ఈ చెడు వెనక ఓ మంచి లైట్ అండ్ ద ఎండ్ ఆఫ్ ద టన్నెల్ అంటారు. ఓ టన్నెల్లో ఉంటే చీకటిగానే ఉంటుంది ప్రయాణం, కానీ టన్నెల్ నుంచి ఇటు పక్కన లోపల వెళ్ళినప్పుడు ఎంటర్ అయ్యామనుకోండి ఓ టన్నెల్లో, ఇటు ఎంటర్ అయినప్పుడు చీకటిగానే వెళ్తాం, అటు బయటకు వస్తే వెళ్తూ ఉంటుంది కదా మళ్ళీ అవతల పక్క. లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ టన్నెల్. నేను కూడా అది చెబుతున్నా, ఆయన మాటలను నేను బారో చేసుకుని చెబుతున్నా. ఐఎమ్ ఏ షార్ట్ టర్మ్ పెసిమిస్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఆప్టిమిస్ట్. లాంగ్ టర్మ్ అనేది కూడా ఆ లాంగ్ టర్మ్ని, అది ఎవరికి అనుకూలం అనేది నాకు క్లారిటీ రావాలి. ఆ లాంగ్ టర్మ్ని కుదించడం కోసమే ఇప్పుడు నేను చేసిన ప్రయత్నమైనా, నాలాంటి వాళ్ళని ఎవరైనా చెప్తుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ మరీ సుదీర్ఘకాలం పాటు, ఎందుకంటే ఇప్పుడు ఈ గది ఉంది సార్, ఇక్కడ లైట్లు పోయినాయి, బాగా చీకటి అయిపోయింది, ఇక్కడ ఏమీ లేవు, అద్దం కూడా లేదు, మొత్తం చీకటిగా ఉంది.
దీనిలోంచి బయటకు వెళ్ళడానికి నాకేం తెలియదు, ఎట్లా వెళ్ళాలో తెలియదు, ఒకటే తలుపు ఎక్కడో ఉంది, అంటే ఎట్లా ఉందో తెలియదు, నేను ఈ చీకట్లోనే ఇలా ఉండిపోతే ఇబ్బంది కదా, ఏమైనా అవ్వచ్చు. లేదు ఎయిర్ టైట్ రూమ్ అనుకోండి, ఆక్సిజన్ లేకపోతే ఏమవుతాను. కాబట్టి తొందరగా డోర్లోంచి బయటికి, అంటే ఎక్కువ డ్యామేజ్ జరిగే లోపు తక్కువ డ్యామేజ్తో కొత్త ప్రపంచం కావాలి మనకి. ఈ డ్యామేజ్ చేస్తున్న సమాజం, డ్యామేజ్ అవుతున్న మనుషులు, వీళ్ళు తక్కువ డ్యామేజ్తో బయటపడాలి. ఇప్పుడు ఆ పుస్తకం రాసినా దాని సారాంశం అది, మానవాళికి పుస్తకం ఎందుకు రాసాము, జరిగేది జరుగుద్ది కదా అని చెప్పి ఆ కర్మకు వదిలేసి ఊరుకోం కదా. ఎందుకంటే ఆ డ్యామేజ్ని డ్యామేజ్ ఉన్న జరిగే పీరియడ్ని షార్టెన్ చేయాలి. మనకి తెలుసు ఆ పక్కన డోర్ ఉందని చెప్పి మనం చెప్పగలిగితే తొందరగా బయటకు వెళ్తాడు మనిషి. దానికోసం దాని పర్పస్ అది. అంటే ఇప్పుడు మన పని ఏంటంటే, కార్ల్ మార్క్స్ అయితే మిడ్ వైఫ్ రోల్ అంటాడు, కమ్యూనిస్టులు కూడా మిడ్ వైఫ్ రోల్, మంత్రసాని పాత్ర. అంటే అమెరికా భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? అమెరికా భవిష్యత్తు కూడా బాగుంటుంది, కానీ ఈ రూపంలో అమెరికా భవిష్యత్తు ఇక ఉండదు. సామ్రాజ్యవాద దేశంగా ట్రంప్ కోరుకుంటున్న, ఇంతకుముందు అమెరికా అధ్యక్షులంతా నడిపిన వ్యవస్థ, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన యుద్ధాల్లో ఎన్ని చేసిందండి అమెరికా? 250 దాకా యుద్ధాలు జరిగినాయి, నెంబర్ ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ సుమారుగా. ఆ యుద్ధాల్లో 200 పైన చేసింది అమెరికాయే. 200 పైగా యుద్ధాలు చేసింది అమెరికాయే. ఎన్ని దేశాల అధ్యక్షుల్ని చంపింది, ప్రధానమంత్రులను చంపింది, ఎన్ని దేశాల్లో సైనిక కుట్రలు చేసింది, ఎన్ని దేశాల్లో ప్రభుత్వాలను కూల్చేసింది, ఈ చరిత్రను చెప్పుకుంటే చాలా ఉంది కదా. అవును, ఇంకా అది పెద్ద అమెరికా ఉండదు. దిస్ అమెరికా విల్ గో. ఇట్లాంటి అమెరికా ఉండదు. అమెరికా కూడా బాగుంటుంది, కానీ ఇట్లాంటి అమెరికాగా కాదు, సామ్రాజ్యవాద అమెరికాగా కాదు. సమాధిలోకి సామ్రాజ్యవాదం అమెరికా ఉంటుంది, అమెరికా కూడా బాగుంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చివరిగా వారు చెప్పిన మాటలో ఉన్నది, వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధానంతరము అమెరికా తన ఆర్థిక గమనాన్ని మార్చుకున్నది, తన విధానాలను మార్చుకున్నది. ఇందాక చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో జరిగిన యుద్ధాలు, దాని పర్యవసనాలు, అమెరికా ఇతర దేశాల పట్ల వివరించిన తీరు ఇక రాబోయే రోజుల్లో ఉండదు. అన్ని దేశాలు బాగుంటాయి, ఆర్థిక వ్యవస్థలు బాగుపడతాయి. ఎందుకంటే వాళ్ళ చీకటి ఉన్నది, ఇది ఎల్లకాలం ఉండదు, మళ్ళీ వెలుగు వస్తుంది. ఆ వెలుగులో అమెరికా ఉంటుంది, కానీ మునుపటిలా ఉండదని వారు చేసిన విశ్లేషణ. థ్యాంక్ యూ.